హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్వికాస్ కిచెన్. నేను మీకు ఈరోజు ఎన్నో ఔషధ గుణాలున్న నల్లేరుతో పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం ఇలా నల్లేరుని తీసుకున్నాము. ఈ నల్లేరు ఏంటంటే ఇవి గెనుపులుగా ఉంటుందన్నమాట. ఇలా ఒక్కొక్క గెనుపుని ఇలా విరిచేసుకుందాం అన్నమాట. ఈ ఆకుల్ని ఇవన్నిటిని తీసేద్దాము. ఇక్కడ నేను చాలా లేత నల్లేరు తీసుకున్నాను కాబట్టి ఇవి ఈజీగా మనం కట్ చేసేయచ్చు. లేదంటే 4 వైపులా కూడా ఈ పీచుని తీసేసుకోవాలి. వీటన్నిటిని ఇలా ఆకులు ఇవన్నీ తీసేసిన తర్వాత మనం ఒకసారి శుభ్రంగా వీటిని కడుక్కోవాలి. ఇలా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇవి కొంచెం ముదురుగా ఉన్నవి తీసుకున్నారంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీటిని క్లీన్ చేసుకోండి, లేదంటే చేతులకి దురద వస్తుందన్నమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సరిపడా చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలానే 10 నుంచి 15 ఎండుమిర్చిని తీసుకున్నాను. అలానే ఇక్కడ ఈ చింతపండుని నేను కొంచెం నీళ్ళల్లో వేసి నానబెడుతున్నాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఎండుమిర్చిని చక్కగా మనం వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ ఎండుమిర్చిని చక్కగా వేయించుకుందాము. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి ఈ నల్లేరు కాడల్ని యాడ్ చేసుకుందాము. మీకు చూస్తేనే తెలుస్తుంది, ఇక్కడ చాలా లేత నల్లేరు తీసుకున్నాను నేను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ నల్లేరు వలన. మీ డైట్లో కంపల్సరీగా ఈ నల్లేరుని వీక్లీ వన్స్ అన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. సిటీస్లో ఎక్కువ దొరకకపోవచ్చు, కానీ ఒక కాడ తీసుకొచ్చుకొని మీరు మన పెరట్లోనో కుంపట్లోనో ఎక్కడన్నా నాటితే మనకి ఈజీగా ఈ నల్లేరు చెట్టు అనేది బతుకుతుందన్నమాట. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇవి 5 నుంచి 8 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. అలానే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుందాము. అలానే 2 టీ స్పూన్స్ వేరుశనగ పప్పుని యాడ్ చేసుకుందాము. ఇవి నేను వేయించి పొట్టు తీసినవన్నమాట. అలానే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకుందాము. వీటిని ఒకసారి మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని అలానే తర్వాత ఈ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. తర్వాత వీటన్నిటిని ఇలా చక్కగా పేస్ట్ లాగా మంచిగా చేసుకుందాము. మీకు కావాలంటే కొంచెం కచ్చా పచ్చాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత నేను పోపు పెట్టుకుంటున్నాను. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు, అలానే మినపప్పుని యాడ్ చేస్తున్నాను. ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేస్తున్నాను. అలానే కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత 2-3 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనకి ఇలా చేంజ్ అవుతుందన్నమాట కలర్. ఎముకల్లో దృఢత్వాన్ని పెంచడానికి నల్లేరు బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. మీరు కంపల్సరీగా ఈ నల్లేరుని తినడం అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.